ఇదైతే రికార్డ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే మొదటిసారిగా ఇండియా నుండి ఎంబ్రెస్డా మెగా 7 లోపల 100 మిలియన్ ధరమ్స్ గెలుచుకున్న విజేత. సో 100 మిలియన్ ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 232 కోట్లు అవుతాయి. సో మరి ఈ విజేత ఎవరనేది ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఎంబ్రెస్డా గురించి. గత మార్చి నెలలో ఎంబ్రెస్డా మెగా 7 నుండి 100 మిలియన్ ధరమ్స్ అయితే ఒక విజేత గెలిచారు. సో ఆ విజేత ఎవరనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. సో చాలా మంది అయితే కామెంట్స్లో అడిగారు, మార్చి నెలలో ఎంబ్రెస్డా లోపల 100 మిలియన్ ధరమ్స్ గెలిచారు మన ఇండియా నుండి అని చెప్పేసి చాలా మంది నన్ను అడిగారు. సో నాకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే ఎంబ్రెస్డా వారు విన్నర్ని అనౌన్స్ చేయలేదు. ఈ 100 మిలియన్ ధరమ్స్ గెలిచిన విజేత ఎవరనేది నేను కూడా తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను. సో చాలా న్యూస్ పేపర్లో అయితే చూశాను మార్చి లోపల. సో ఎక్కడైతే అనౌన్స్ చేయలేరు. ఎంబ్రెస్డా వారు మే 22న 100 మిలియన్ ధరమ్స్ గెలిచిన విజేతను అనౌన్స్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు, దుబాయ్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడి గవర్నమెంట్ రన్ చేస్తాయి ఇవి. సో గల్ఫ్ న్యూస్ ఒకటి, అలాగే ఖలీజ్ టైమ్స్ అని ఈ 2 న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి. ఈ పేపర్ లోపల నిన్న గెలిచిన విజేత కూడా అనౌన్స్ చేశారు. దుబాయ్లో ఏదైనా లాటరీ గెలిచినప్పుడు సో ఆ లాటరీ విజేతను దుబాయ్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. సో దుబాయ్ న్యూస్ పేపర్లో వచ్చాకనే మనం అది క్లారిటీగా చేసుకోవాలి. సో అంతవరకు మనం ఆ విజేత గురించి ఎలాంటి వీడియో అనేది చేయరాదు. సో నిన్న ఈ 100 మిలియన్ ధరమ్స్ విజేత గురించి రావడం జరిగింది. సో అందుకే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. నేను చేసే ప్రతి వీడియో ఇక్కడి గవర్నమెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాతనే ఆ విజేత గురించి నేను వీడియో చేస్తాను. ఎందుకంటే లాటరీ అనేది చాలా మంది డ్రీమ్. సో లాటరీలో విజేత కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అదేవిధంగా ఇండియా నుండి చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు. సో కాబట్టి మనం ఇక్కడి న్యూస్లో వచ్చిన తర్వాతనే ఆ లాటరీ గురించి, ఆ విజేత గురించి అనేది మనం మన వీడియో ద్వారా తెలియజేస్తాను. అనవసరంగా వ్యూస్ కోసం ఈ లాటరీ గురించి తప్పుడుగా ప్రచారం చేయొద్దు. అదేవిధంగా ఈ ఎంబ్రెస్డా లాటరీ గురించి చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది దుబాయ్ లోపల 2023 లోపల స్టాప్ చేయడం జరిగింది. సో ఎందుకంటే లైసెన్స్ కారణంగా ఈ లాటరీ అనేది స్టాప్ చేశారు. ఓన్లీ ఈ ఎంబ్రెస్డా లాటరీ అనేది యూఏఈలో మాత్రమే స్టాప్ చేయడం జరిగింది. అంటే మిగతా దేశాల నుండి మీరు ప్లే చేయొచ్చు. మిగతా దేశాల నుండి మీరు ఈ లాటరీ అనేది ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని తీసుకోవచ్చు. దుబాయ్లో మాత్రం ఎందుకు స్టాప్ చేశారంటే లైసెన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇక్కడ గవర్నమెంట్ లాటరీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఓకే అంటేనే ఇక్కడ లాటరీ అనేది రన్ చేయాలి, లేకుంటే ఈ యూఏఈ కంట్రీలో లాటరీ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ దుబాయ్లో ఉన్న లాటరీలు అయితే బిగ్ టికెట్ అయితే రన్నింగ్లో ఉంది, దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఉంది, ద యూఏఈ లాటరీ అది కూడా రన్నింగ్లో ఉంది. సో డ్రీమ్ దుబాయ్, ఈ ప్రజెంట్ ఈ 4 లాటరీలు అయితే దుబాయ్లో రన్ చేస్తున్నాయి. ఈ ఎంబ్రెస్డా లాంటి లాటరీలు అయితే గతంలో ఉండేవి. సో లైసెన్స్ కారణంగా వీటిని అయితే క్లోజ్ చేయడం జరిగింది. మీరు ఇండియా నుండి రిజిస్టర్ చేసుకొని ఈ లాటరీస్ మీరు బై చేయొచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీరు చూశారు కదా, ఇప్పుడు గెలిచిన 100 మిలియన్ విజేత కూడా ఇండియా నుండే గెలిచాడు. సో ఇండియా నుండే లాటరీ ఆన్లైన్లో బై చేశాడు. సో ఇండియా నుండే గెలిచాడు. ఇక వీడియోలోకి వెళ్తే 100 మిలియన్ ధరమ్స్ అంటే 232 కోట్లు గెలుచుకున్న విజేత గురించి తెలుసుకునే ముందు, సో ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఈ ఎంబ్రెస్డా ఎలా ఉంటుందనేది ఒకసారి చిన్నగా వివరిస్తాను చూడండి. ఎంబ్రెస్డా అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను గత లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పాత వీడియోలు ఉంటాయి, అందులో చూడండి. ఒకవేళ మీరు ఇండియా నుండి ఈ టికెట్స్ బై చేయాలనుకుంటే రిజిస్టర్ చేసుకొని బై చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ ఎంబ్రెస్డా లోపల 5 రకాల లాటరీస్ అయితే ఉంటాయి. సో పిక్ 1 ఉంటుంది, అలాగే పిక్ 2 ఉంటుంది, సో ఈజీ 6 ఉంటుంది, ఫాస్ట్ 5 ఉంటుంది, మెగా 7 ఉంటుంది. సో ఈ విధంగా 5 రకాల లాటరీస్ అయితే ఉంటాయి. ఈ 5 రకాల లాటరీ లోపల మీరు ఎందులోనైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఏదైనా టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ 5 లాటరీల గురించి నేను పాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా చూస్తున్న వారు పాత వీడియోలు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో 100 మిలియన్ ధరమ్స్ గెలిచిన విజేత ఈ 5 లాటరీలో ఏ లాటరీ టికెట్ కొన్నాడు అనేది ఒకసారి నేను చెప్తాను చూడండి. ఈ 5 లాటరీ లోపల లాస్ట్ మెగా 7 ఉంది కదా, ఈ లాటరీ ఇతను బై చేశాడు. ఈ మెగా 7 యొక్క టికెట్ ధర వచ్చేసి 50 ధరమ్స్ ఉంటుంది. 50 ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 1200 వరకు అవుతుంది, అంటే 1200 రూపాయలు అవుతుంది. ఈ మెగా 7 ఏ విధంగా ఉంటుందంటే, సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇందులో 1 to 37 నెంబర్స్ ఉంటాయి. 1 నుండి 37 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 నుండి 37 నెంబర్స్ ఉంటాయి కదా, ఇందులో మీరు 7 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన 7 నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెగా 7 యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మీరు సెలెక్ట్ చేసుకున్న 7 నెంబర్స్ లోపల 3 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 7 ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఒకవేళ 4 నెంబర్స్ మ్యాచ్ అయితే 50 ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. 50 ధరమ్స్ అంటే దీని యొక్క టికెట్ ధర, అంటే మీరు పెట్టిన టికెట్ ధర మీకు వాపస్ వస్తుంది ఒకవేళ 4 నెంబర్స్ మ్యాచ్ అయితే. ఒకవేళ 5 నెంబర్స్ మ్యాచ్ అయితే 1000 ధరమ్స్. సో 1000 ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 22,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో ఒకవేళ 6 నెంబర్స్ మ్యాచ్ అయితే 2,50,000 ధరమ్స్ అయితే ప్రైజ్ మనీ ఉంటుంది. సో 6 నెంబర్స్కు 6 నెంబర్స్ మ్యాచ్ కావాలి.
ఈ ప్రైజ్ మనీ అనేది షేరింగ్ ఉంటుంది. అంటే మీకు కాకుండా ఇంకెవరికి మ్యాచ్ అయినా కానీ మరిద్దరికి ఈ 2,50,000 dirhams షేర్ చేస్తారు. అదేవిధంగా మీరు తీసిన 7 నెంబర్స్కు 7 నెంబర్స్ డ్రాలో మ్యాచ్ అయితే 100 million dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఇదే విధంగా మ్యాచ్ అయింది మన ఇండియాకి చెందిన వ్యక్తికి. సో 100 million dirhams అంటే 232 కోట్లు. ఇదైతే రికార్డ్ బ్రేకింగ్, ఎందుకంటే ఇది మొదటిసారిగా మన ఇండియాకి చెందిన వ్యక్తికి 7 నెంబర్స్కు 7 నెంబర్స్ మ్యాచ్ అయినాయి, అది కూడా ఇండియా నుండి. ఈ విధంగా ఉంటుంది దీని యొక్క డ్రా అనేది. అలాగే ఈ మెగా 7తో పాటు ఎంబ్రేజ్ డ్రా లోపల ఫాస్ట్ 5 ఉంది, E6 ఉంది, పిక్ 1, పిక్ 2. ఈ విధంగా వీటి గురించి కూడా నేను గత వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మాత్రం ఈ మెగా 7 గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఎంబ్రేజ్ డ్రా లోపల ఉన్న మెగా 7 లాటరీ లోపల 7 నెంబర్స్కు 7 నెంబర్స్ మ్యాచ్ అయ్యి 100 million dirhams అంటే 232 కోట్లు గెలిచిన విజేత మన ఇండియాకు చెందిన వ్యక్తి శ్రీరామ్ రాజగోపాలన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు అతని ఫోటో స్క్రీన్ మీద. సో ఇతను చెన్నైలో నివాసం ఉంటున్నాడు. సో ఇతను చెన్నైలో రిటైర్డ్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ రిటైర్డ్ అయ్యారు. ఈ ఎంబ్రేజ్ డ్రా టికెట్ అనేది ఇతను ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేశాడు. సో లక్కీగా 100 million dirhams అయితే గెలుచుకున్నాడు. మొదటిసారిగా ఇండియా నుండి పర్చేస్ చేసి ఇంత అమౌంట్ గెలవడం అనేది ఇది ఫస్ట్ సారి. సో చాలా మందికి అయితే డౌట్ రావచ్చు, ఎందుకంటే ఈ ఎంబ్రేజ్ డ్రా అనేది దుబాయ్లో స్టాప్ చేయడం జరిగింది. ఒకవేళ మరి ఇండియా నుండి టికెట్ ఇస్తే మరి అమౌంట్ ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ వచ్చింది. సో మీరు చూశారు కదా, ఇతను ఇండియా నుండే టికెట్ పై చేశాడు. లక్కీగా 7 నెంబర్స్కు 7 నెంబర్స్ మ్యాచ్ అయినాయి. ఇప్పుడు విజేతగా నిలవడం జరిగింది. సో ఈ విధంగా మనం ట్రై చేస్తే మనకు కూడా నెంబర్స్ మ్యాచ్ అయితే సో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇతను ఈ టికెట్ అనేది ఇతని బర్త్డేకు ముందు ఇది తీయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన అమౌంట్ ఈ 232 కోట్లను ఇతను గెలుచుకున్న అమౌంట్లో కొంత అమౌంట్ని క్యాన్సర్ చారిటీ ఉంటాయి కదా, సో వాటికి డొనేట్ చేస్తానని చెప్పేసి కూడా ఇతను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదైతే రికార్డు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఇండియా నుండి ఇంత అమౌంట్ గెలవడం. ఒకవేళ మీరు కూడా ఇండియా నుండి ఈ టికెట్స్ పర్చేస్ చేయాలనుకుంటే సో ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.